బాగుందండి. ఎలా చేశారు మూడు పిల్లలు? మాలాగే ఉంది. మమ్మల్ని చూసుకున్నట్టుంది. చాలా బాగుందండి. చాలా గ్యాప్ వచ్చి వచ్చింది. చాలా బాగుందండి. విజయ్ సేతుపతి బాగున్నాడు. పరోటాలు బాగా చేసినాడా? చాలా బాగా చేశారండి. డిఫరెంట్ సినిమా. ఓకే. ఒక భార్య భర్త ఖచ్చితంగా చూసే సినిమా. కామెడీ సూపర్ గా ఉంది. సినిమా అంతా నవ్వుకుంటాడు. బాగా చేసినాడా పరోటా మాస్టర్? పరోటా సూపర్ గా ఉంది. ఎట్లా అవుతాడు? ఎట్లా బాబు సినిమా? చెప్పు 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 చెప్పు. అట్లా చెప్పలేము నా అసలు. నవ్వి 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 బుగ్గలు నస్తాను. ఇప్పుడు కూడా నవ్వు వస్తుంది. అయ్యో మనస్ఫూర్తిగా నవ్వుకున్నాం నా అసలు. ప్రతి ఒక్కరు నవ్వుతారు. చెప్పలేము నా అసలు. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. అరుదుగానే చూడాలి ఇట్లా సినిమాలు. మిస్ కాకూడదు నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరు నవ్వుతారన్న. వావ్ సూపర్ అసలు. నువ్వు కూడా కొత్త పెళ్లి కొడుకు చేసుకుంటావా? నా ఫస్ట్ థింగ్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. కొంచెం నాకు బాధ కలిగిన విషయం ఏంటంటే ఇలాంటి మూవీస్కి హౌస్ఫుల్ కాల. అది ఒక్కటి దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ నా అది. నా ఏదన్నా కానీ ఒక మెసేజ్ని ఇంత హెరీలిస్గా కామెడీతో పండించినారంటే నా బాగుంది. బాగుంది. ఫుల్ ఫన్ నా. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఒకసారి చూసుకోవచ్చు. ఎమోషన్స్ కూడా ఉన్నట్టున్నాయి బాగా ఇద్దరు. లాస్ట్ 15 minutes నా. అవునా? బాగా ఆడుకున్నట్టుంది. బాగుంది నా. చాలా బాగుంది. అలా ఆడుకుందా మొగుడు ఆడుకుందా? అది రియలిస్టిక్. ఫుల్ ఫన్ అన్నా. బాగుంది. ఇద్దరు ఎలా చేశారు యాక్టింగ్? ఇద్దరు బాగా చేశారు. అవునా? మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో. బాగా టైం పాస్ అవుతుంది. ప్రతి ఒక్కరు చూడొచ్చు. ప్రతి ఒక్కరు చూడొచ్చు. బోర్ ఎక్కడ కొట్టలేదు సినిమా. బోర్ ఏం కొట్టదు. అంటే ఇంకెవరు ఉన్నారంటే యోగి బాబు ఉన్నాడు ఆయన కబడ్డీ. అదే వాళ్ళ పేరు తెలియదు. బాగుంది వాళ్ళ పేరు అంతా. లాస్ట్ బాగుంది. క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ తర్వాత టైటిల్స్ పెట్టినట్టు బాగుంది. ఇంకా డబ్బింగ్ ఎట్లుంది? ఇద్దరు తెలుగు డబ్బింగ్ బాగుంది అండి. కరెక్ట్ గా ఉంది. బాగా చెప్పారు. అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ చూడొచ్చండి. మెయిన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ చూడాలి. థ్యాంక్ యూ. చెప్పండి. చాలా బాగుంది. ఫుల్ కామెడీ. అంటే ఇంతకుముందు చూస్తుంటారు కదా, ఇది కామెడీ ఫిల్మ్ అంతే. చాలా బాగుంది. నచ్చింది చాలా. బోర్ ఏం లేదు. సెకండ్ హాఫ్ కామెడీ చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ నవ్వుకోవచ్చు ఫుల్ గా. ఇట్లాంటి మూవీని మాత్రం మిస్ చేసుకోవద్దండి. ఓటీటీ చూద్దామని మాత్రం ఎంకరేజ్ చేయొద్దండి. థియేటర్లో చూడండి, మంచిగా నవ్వుకోండి. ఇంకా వీకెండ్ వస్తుంది. వీకెండ్ అందరూ టికెట్ బుక్ చేసుకోవచ్చు. హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది. అది బా సార్ మేడంలో చూశారు కదా. సార్ మేడం మూవీ కొత్తగా పెళ్ళి వాళ్ళంట ఖచ్చితంగా చూడండి. అండ్ అలాగే పెళ్ళి అయ్యి ఎన్నేళ్ళైనా కానీ పర్లేదు, 4 వాళ్ళైనా పర్లేదు చూడండి. సో డెఫినెట్లీ యూ విల్ మస్ట్ ఎంటర్టైన్. అండ్ అలాగే ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంది ఇందులో. అట్ ద సేమ్ టైం ఒక రిలేషన్షిప్ గురించి చెప్పడం కానీ, మెసేజ్ కానీ ప్రతిదీ ఉంది. అండ్ మంచి ఫన్. అంటే మన ట్రైలర్ చూసినప్పుడే ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది కథ ఏమనేది. సో ఒక అత్త కోడల్లో మధ్యలో జరిగేది నలిగిపోతాడు, అది తెలిసిన విషయమే. కాకపోతే దాన్ని ఎలా ఎంటర్టైనింగ్గా చెప్పినానే కథ. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్తున్నారు మన ఆడియన్స్. పబ్లిక్ టాక్ చూశారు కదా, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అండ్ అలాగే వన్ అండ్ ఓన్లీ మనపల్లి మస్త్ ఒకటే మీకు కంటెంట్ ఇస్తుంది. సో ఇలాంటి మూవీ కంటెంట్ కోసం డెఫినెట్లీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింగ్డమ్ సంబంధించిన పబ్లిక్ టాక్ కూడా పెట్టాం. సో అదే అనమాట. సో దట్స్ మనపల్లి మస్తీ ఫర్ మూవీ కంటెంట్. సీ యూ విత్ అందర్ వీడియో. థ్యాంక్ యూ గైస్. ఫ్యామిలీ బాగా చూడొచ్చు సినిమా. ఫ్యామిలీ సినిమా మంచి బాగుంది. సినిమా బాగుంది. యాక్టింగ్ బాగుంది. అందరూ కుటుంబం బాగుంది. బాగా చూడొచ్చు. అందరూ చూడొచ్చు. సినిమా కూడా బాగుంది. ఇద్దరు యాక్టింగ్ ఎట్లుంది? మూడు పిల్లలు ఇద్దరు సూపర్ గా ఉంది. అంటే మామూలుగా తిరుగుతూ ఉంటాం కదా, అదే మామూలుగా అమ్మ అత్త కోడళ్ళు గాళ్ళు పడేది, తల్లి ఆడబిడ్డ చెప్పేది సూపర్ గా ఉంది. పాటలు బాగున్నాయి సార్. పాటలు 2 పాటలు ఉన్నాయి. బాగున్నాయి. సినిమా బాగుంది. ఇద్దరి మధ్య కామెడీ చాలా బాగున్నట్టుంది. కామెడీ సూపర్ గా ఉంది. సినిమా అంతా నవ్వుకుంటాడు. పరోటా మాస్టర్ పరోటా సూపర్ గా ఉంది. విజయ్ సేతుపతి బాగుందా? నిత్యామినన్ బాగుందా? ఇద్దరిది ఈక్వల్ గా విన్నారు సినిమా మొత్తం. తగ్గలే ఎక్కడ తగ్గల. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఇంత బాగుంది సార్. బాగుంది. మన తెలుగు సినిమా కంటే ఇదే బాగుంది. హ్యాపీగా 2 గంటలు 2 నిమిషాలు చూసా నవ్వుకుంటూ రావచ్చు సినిమాలో నుంచి. పర్లేదు, బాగానే ఉంది. ఫుల్ కామెడీ. డిఫరెంట్ సినిమా. ఒక భార్య భర్త ఖచ్చితంగా చూసే సినిమా. తొక్కి పడేసింది. ప్లస్ ఏమంటే విడిపిండే వాళ్ళు ఖచ్చితంగా కలుసుకుంటారు. ఈ మూవీ చూస్తే ఖచ్చితంగా కలుసుకుంటారు. ఉన్నాయి. ఫుల్ కామెడీ. ఇంటర్వెల్ తర్వాత ఉంది, లాగుంది. ఇంటర్వెల్ తర్వాత ఫుల్ కామెడీ. చాలా అంటే చాలా కూర్చోబెట్టేశాడంటే 2 గంటలు నవ్వుతానే ఉంటారు. నాన్ స్టాప్ నవ్వు. అసలు కుళ్ళు జోకులు కానీ ఇక్కడ కానీ ఉండవు. బట్ ఏమంటే ఇది యూత్కి సంబంధించిన సినిమా కాదు కాబట్టి ఒక ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి ఒక కపుల్స్ మెయిన్ అసలు. బాబా నేను అనుకున్నా ఇంక పెళ్లిగా చేసుకోకూడదు.
పెళ్లి చేసుకొని అత్త మామల దగ్గర అత్తకి అమ్మకి గొడవలు పెట్టే సమస్య రాకుండా అది ఫిక్స్ అయిపోయినాం అసలు. పీక్స్ వన్ ఆఫ్ ది హైలైట్స్ నా అసలు విజయ్ సేతుపతి యాక్టింగ్ కానీ, నిత్యా మీనన్, ప్రతి ఒక్కరికి ఎట్లా ఇచ్చినారంటే నువ్వు యాక్టింగ్ చేస్తావు దానికి మించి డబుల్ చేస్తారు అసలు. అయ్యో మామూలుగా లేదు, నవ్వుకునేందుకు నవ్వుకున్నంత నాన్ స్టాప్ స్టఫ్ నవ్వే సినిమా వస్తున్న తర్వాత ఇప్పుడు మన ఈ సినిమా చాలా అసలు అయ్యో సంక్రాంతికి వస్తున్న తర్వాత ఇదే ఫ్యామిలీ మస్తు నవ్వుతానే ఉండొచ్చు. ఇప్పుడు అయ్యో వాళ్ళ మెయిన్ అసలు వాళ్ళు వస్తే కన్నా ఇంక అర్థమైపోతుంది వాళ్ళకి జీవితం అంటే ఎట్లుంటుందో. బాగా చూపించినారు. స్క్రీన్ ప్లే, డైరెక్షను, రాసుకొని విధానము బాగా ఎక్కడ కానీ ఒక మనకి తెలియనట్టు కానీ చూపించి కన్నా పిన్ టు పిన్ మనకి అర్థమయ్యేలాగా చూపించినారు ప్రతి ఒక్క సీను. అయ్యో నెక్స్ట్ బాగా చెప్పినాడు, ఎక్సలెంట్. నెక్స్ట్ మన పూరి గారు తీస్తున్నారేమో రఫ్ ఆడిచ్చేసాడు అట్లే, ఆయన ఓన్ వాయిస్తోనే చూసుకోండి. ఇంకా రికార్డులు కొల్లగొడతాయి. ఇన్ని సినిమాలు ఆయన యాక్టింగ్ చేసింది వేరు, ఇంగనింటి వేరే అవుతుంది. పూరి జగన్నాథ్ సినిమా వస్తే కన్నా విజయ్ సేతుపతి ఏడ ఉంటాడు అసలు. ఆయన ఓన్ డబ్బింగ్ వాయిస్ అంటే ఇంకా మాటలు కాదు అవి, డెడికేషన్. ఆయన మామూలు బాడీ పెట్టుకునే ఇంత చేస్తాడంటే ఆయన ఓన్ వాయిస్ లాంగ్వేజెస్ ఇంకా పీక్స్ అసలు భలే ఉంది. ఎవరు పర్లేమన్నా టెన్షన్స్ పర్లేం. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరికి అర్థం అయిపోతుంది. ఇంకా పెళ్లి వద్దురా నాయన, బొమ్మ చూపిస్తారు అసలు. అయ్యో ఇక్కడ మాట్లాడా అక్కడ మాట్లాడా నలిగిపోతారు అసలు. అమ్మకి పిల్లానికి మధ్య నలిగిపోయిన సినిమా నిజంగానే నా నవ్వు అసలు ఆగటం లేదు. పడి నవ్వినాం సీట్లో. లేడీస్ అయితే మా వెనకాల కూర్చున్నారు, నువ్వు నాన్ స్టాప్ నవ్వుతానే ఉన్నారు అసలు. వాళ్ళ అమ్మను వాళ్ళ ఆవిడ తొక్క తీసినట్టున్నారు కాబట్టి ఆయన రివెంజ్ తీసుకున్నాడు ఈ సినిమాతో. రివెంజ్ తీసుకుని ఖచ్చితంగా తీసుకోని ఉంటాడు. పీక్స్ అసలు. నిత్యా మీనన్ అయితే నాకు తెలిసి లాస్ట్ సినిమా ఏదో గుర్తులేదు, అంత మెప్పించేసింది అసలు. మంచి కంబ్యాక్ అసలు. ఇంకోరు ఉన్నారు యోగి బాబు, అబ్బా నవ్వలేక చచ్చిపోయినామన్నా అసలు. ప్రతి ఒక్కరికి మంచి ఇది చేసినారన్న. మంచి సినిమా, బాగా నవ్వుకోవచ్చు. పెట్టిన దానికి డబ్బులు పీనా చింతలే. నేను ఒక 10 minutes 15 minutes 20 minutes కదనా, 20 minutes లేట్ అయింది. అయినా కన్నా ఆ 20 minutes కలిపి ఇంకోసారి చేసేస్తాయా ఖచ్చితంగా చూస్తాను. బాగా మంచి సినిమాని మనం ఎప్పుడు ప్రోత్సహించాలా. బాగుండే సినిమాలకు బాగుందని చెప్పాలా, బాగాలేని సినిమా బాగాలేదని చెప్పాలా. కానీ ఇటువంటి సినిమా ఇంకా రాదు మళ్ళీ. ఈ సినిమాని మిస్ అయితే మీరు ఇంకా లైఫ్లో తెలుసుకోవాలని చాలా మిస్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేయండి ఫ్యామిలీస్, బాగుంది. చిన్న పాయింట్ ఏం కాదు, మూవీ చాలా పెద్ద మెసేజ్. కానీ ఒక కామెడీ రూపంలో మూవీని ఇవ్వడం అనేది డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ కొట్టచ్చు. ఇంకా విజయ్ సేతుపతి యాక్టింగ్ ఉంది నా ఇన్ని మూవీస్లో ఒక లెక్క, ఈయన ఈ మూవీలో ఒక లెక్క. అస్సలు ఆయన ఆ ఒక టైప్ ఆఫ్ మ్యానరిజంతో దీంట్లో కొంచెం ఆయన ఒక డిఫరెంట్ యాక్టింగ్తో వచ్చిన చాలా అంటే చాలా బాగుంది మూవీ మాత్రం. ప్రతి ఒక్క సారు, ప్రతి ఒక్క మేడమ్స్ చూడాల్సిన మూవీ ఇది. ప్రతి ఒక్క సార్స్, ప్రతి ఒక్క మేడమ్స్ చూడాలి ఈ మూవీని. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఏదైనా ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతుండేదే, కానీ అది కామెడీ రూపంలో చూసినాడు. కామెడీగా నవ్వుకోవడం అనేది కాదు, కానీ ఎంత పెద్ద మెసేజ్ ఇచ్చినాడు అంటే అంత పెద్ద మెసేజ్ ఇచ్చినాడు. మూవీ ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ నా ఇది. సూపర్, అన్నీ సూపర్. సాంగ్స్ అంటే ఇంకా ఇదైతే తమిళ్లో నవ్వు ఆ రైటింగ్కి వాళ్ళు ఇంకా థియేటర్లో నవ్వుకుంటారు. అది ఇమాజిన్ చేసుకుంటేనే నాకు ఎలానో అనిపిస్తుంది. చిత్తకు కూడా ఏంటిది ఇక్కడ తెలుగులో కొంచెము హ్యూమరస్ కామెడీనా, అది అర్థం చేసుకొని నవ్వాల. అది అర్థమైనవాడు ఇంకా వాడు థియేటర్లో నవ్వుతాడు. నాకు ఇంకా బుగ్గలు చూడనట్లున్నాయి. అంటే ప్రతి ఒక్క సీన్లోనూ అది అర్థమైందంటే ఆ హ్యూమర్ అది పెళ్ళైన వాళ్ళకి అర్థమవుతుంది, ఇంకా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఇంకా పడతాడిన వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్.